స్టార్ట్ నాకు కనిపిస్తుంది. నేను అక్కడ కనపడినా Banu, api rasi, pokoknya.
బ్యాక్ వచ్చాడు మీరు. సిరి సంపదాలిచ్చే సిరిగల్ల మా తల్లి ఓయమ్మ మా పోలేరమ్మ. సిరి
మాయమ్మ శరణు మా పోలేరమ్మ. Walani, Walani. వెలిగించు వెంకట్. నా చేతికి తమ్ముడు పంతులు గారు జాగ్రత్త.
కోటి రూపాయలు నోట పక్కాలైతే మనం అనుకుంటే మనకు రూపాయి ప్రసాదు మా ఒక్క నిమిషం అందరూ కూడా నమస్కారం చేసుకొని లలితా సహస్రనామ పారాయణ పూర్వక కోటి కుంకుమార్చన మహాయు కట్టను కింద కొద్దిపెట్టి ఒక్కసారి అమ్మవారి హారతి కళ్ళకట్టుకుంటాం పిల్లలు కూర్చుంటారా ఇక్కడ కూర్చుంటారా विजये सर्वमंगले ज्वालामालिने चित्रे महानित्ये परमेश्वर लक्ष्मी देवताये नमः सर्वारिष्ट निवारणार्थं सकल शुभ फल अवाप्त्यर्थो अस्मिन् संकल्पित कार्यक्रम दिग्विजयता सिद्ध्यर्थो दीपं प्रज्वाल्य హరే రామ శర్మ గారు ఇచ్చేసినటువంటి ముత్తైదులందరినీ కూడా అనుగ్రహించడానికి వారి యొక్క విద్వాంతుల అనుగ్రహ భాషణాన్ని మనందరికీ కూడా అందజేస్తారమ్మా. సర్వలోకానాం విషదే భవరోగిణాః సర్వవిజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. రామ జయ రామ జయ జయ రామ. మహిళా మండలి అందరికీ నా నమస్కారం. ఎక్కడ సువాసినులు కూర్చొని అమ్మ అని పిలుస్తారో అమ్మ అక్కడికి వచ్చి నాట్యం చేస్తుందట. మీ అందరూ కూడా భక్తితో ఈ రోజున ఆ లలితాదేవిని పిలుస్తున్నారు. ఆ లలితాదేవి ఇక్కడికి వచ్చి అందరినీ అనుగ్రహిస్తుంది. ఈ కొండపాటూరికి
12 సంవత్సరాల క్రితం పరిచయం. నేను ఇక్కడ నందిపాడులో శ్రీనివాస పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ ఈమె గ్రామ దేవతగా ఉంటుంది పోలేరమ్మ అని చెప్పారు. నాకు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే సాక్షాత్ లలితాదేవే అక్కడ కనపడుతుంది. ఆ మారు వేషంలో వెళ్ళినప్పుడు జనానందరికీ కూడా ఆయన ఏ వేషం వేస్తున్నాడో ఆ వేషంగానే ఒక సాధారణ భటుడుగానే కనపడతారు. ఏ మంత్రి గారు రాణి గారు అయినట్టయితే రాజుగారిని గుర్తుపట్టేస్తారు. అదేవిధంగా ఆ లలితా పరమేశ్వరి గ్రామస్తులకి అదృష్టంగా వాళ్ళ రూపంలో గ్రామ దేవతగా వచ్చి ఉంటుంది. ఆవిడ్ని మన ముద్దు పేర్లతో మనం పిలుచుకుంటాం, పోలేరమ్మ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి శిలారూపంలో ఉన్న పోలేరమ్మ అన్నదే ఆ పోలేరమ్మకి చాలా విశేషం ఉన్నది, చాలా చాలా విశేషం ఉన్నది. అది సాలగ్రామ విగ్రహం. సాలగ్రామ విగ్రహం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏ రాయితో అయితే నిర్మాణటువంటి స్వయంభూ లింగం. ఇటువంటిది ఈ విధంగా ఉన్నటువంటి సాలగ్రామం మనకి కవి సాలిగ్రామం అంటారు. ఈ యోగి సాలిగ్రామానికి ఒక్కసారి అక్కడ కూర్చొని మనం భక్తితో మీ కోరిక కోరుకుంటే ఆవిడ తీరుస్తుంది. అలా ప్రత్యక్ష కోరికలు తీర్చినటువంటి ఆ కోరికల వల్ల ఫలితాన్ని పొందిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. ఈ పిల్లాడి తల్లి వీడి వయసు ఇప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు, 9 years. వీళ్ళ తల్లి చాలా కాలం పిల్లలు లేకపోతే పోలేరమ్మ దగ్గర కూర్చొని లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని మొండి పట్టుగా చేసింది. అక్కడ రిక్వెస్ట్గా కాదు, నువ్వు నాకు ఎందుకు ఇవ్వవు, నాకు ఇవ్వాలి అని ఆవిడ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఆ మంత్రాన్ని ఆవిడ చెప్తే తప్ప తెలియదు. అలాగే ఈ రోజున ఇక్కడ లలితా సహస్రనామం ఇంతమంది చేత చేయించమని ఆ తల్లి మన విజయమ్మకి చెప్పింది. విజయమ్మకి చెప్పడం చేత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో చక్కగా మనం పాల్గొనాలే కానీ అలాగని ఇలాగని వంకలు వెదకూడదు. వంకలు వెదకకుండా ఇక్కడ కూర్చొని ఈరోజు మీరు పారాయణ చేయండి, ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. నేను ఎక్కువగా కాశీలో ముఖ్యాన్ని ప్రతిష్ఠ చేసుకుని కాశీలో ప్రతిరోజు చండీ హోమం జరుపుతూ ఉంటాం. ఇలా గ్రామ దేవతలకి విశేషమైనటువంటి పూజలు చేసేటువంటి గుళ్ళు చాలా ఉన్నాయి భారతదేశంలో. మాట కాదు, అమ్మకి ప్రతిరోజు మీరు సాలగ్రామం అని చెప్పాను కదా, సాలగ్రామానికి మీకు తెలియకుండానే మీరు అభిషేకం చేస్తున్నారు. ఈ అభిషేకాన్ని మీరు ఏమంటున్నారు, తలంటూ అంటున్నారు. అది అభిషేకం సాలగ్రామం కాబట్టి పోయింది. ఆ నీళ్లు పోయాలన్న ఆలోచన ఎందుకు వచ్చే వల్ల వచ్చింది, అక్కడ ఉన్నది యోని సాలగ్రామం కాబట్టి. ఇప్పుడు నేను లోపల నిలబడ్డా కానీ కాశీలో విశ్వేశ్వరుడి దగ్గర నిలబడ్డప్పుడు ఏ అనుభూతి అయితే కలుగుతున్నదో అదే అనుభూతి ఇక్కడ కలుగుతున్నది. కాబట్టి ఆ సాలగ్రామాన్ని గుర్తించండి. మనం 500 రూపాయల నోటుని 5 రూపాయల నోటు అందుకని 5 రూపాయలే ఉంటుంది. ఎప్పుడన్నా యోని సాలగ్రామం అక్కడ ఉన్నది కూడా. అక్కడ బ్రహ్మాండంగా ఆవిడికి పూజలు జరుపుతూ ఉంటారు. దశమహావిద్యలు చుట్టూ జరుపుతూ ఉంటారు. అంత వైభవంగా ఈ కొండపాటూరు కూడా అభివృద్ధి చెందుతుంది. ఆవిడ కనుక ఇంకా అభివృద్ధి చెందాలి అనుకోకపోతే ఇంతమందిని ఇక్కడ పూజ చేసేదే కాదు. ఈ రోజున ఏదో విధంగా మీరు వచ్చేవాళ్ళు కాదు, లేకపోతే ఆవిడకి ఇష్టం లేకపోయినట్టయితే వాతావరణం అనుకూలించేది కాదు. అలా కాకుండా చక్కని వాతావరణంలో ఉంది. మీ అందరికీ కూడా ఒక చిన్న పుస్తకం గిఫ్ట్గా ఇస్తాం. గీతలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం అది ఉన్నారు. ఏ శ్లోకం చదవాలి అందులో ఇచ్చి ఉన్నాయి. అవి చక్కగా సద్వినియోగం చేసి తల్లి కొంతమందిని ఎంచుకుంటుంది. ఎవరిని ఎందుకు ఎంచుకుంటుందో మనకు తెలియదు.
నేనంత భక్తుడి కాదు, నేను ఊరికే పరమ మూర్ఖంగా ఉంటాను, అసలు దేవతలు గుళ్ళు కూడా ముందు దండం పెట్టడం అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాశీలో బ్రహ్మాండంగా ఈ కట్టాలనిపిస్తుంది, ఎంచుకున్నారు. అంతే, వీళ్ళందరినీ కూడా అమ్మ ఎంచుకున్నది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కలుగుతున్నారు. అమ్మవారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన నుంచి కొంత కలిగినట్టుగానే భావన. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీ అందరికీ లలితా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమని దీంచిన మంత్రం నేను స్వస్యత్వం. ఓం నారాయణాయ స్వాహ. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. స్తోత్రాల్యాః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. నరసింహాయ నమః. ఓం వేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం పరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాం ప్రయాసంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జగస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషావందే వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదఃపహత్తారం ధాతారం సర్వసంపదాః. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వానేహం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్యేభ్యో శ్రీ గురుచరణపాదారవిందాభ్యో నమో నమః. ఏతే భూమిపాలకాః ఏతేషాం మయోనేన బ్రహ్మకర్మ సమారభేత్. ప్రణవశ్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవతాః. దేవీ గాయత్రి వదులుతూ ఉండాలి. గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు మనస్సులో ఓం 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 స్వహ ఓం మహః ఓం దినః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కృత్య బ్రహ్మభూర్భువః. మీకు అక్షతలు ఇచ్చారు కదా, 2 అక్షతల్ని చేతిలోకి తీసుకొని పట్టుకోండి. మనస్సులో మమ అని చెప్పనుకోండి. ఏమనుకోవాలమ్మా? శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయాః జంబూద్వీపే భారతవర్షే భారతఖండే మేరో కృష్ణా కావేర్యోతి మధ్యప్రదేశే పూలేర్మపరదేవతా ఆలయే పూలేర్మపరదేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారేణ రాగాం వాసరస్తు వాసరః ఇందువాసరయుక్తాయాః శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషప్రతిష్ఠాయాం శుభతిథోః శ్రీమన్ కుందనోళ్ళ గోత్రోద్భవస్యాః పరప్రసాద్ నామదేశ్య తద్ధర్మపత్నీ సమేతస్యాః విజయలక్ష్మీ నామదేశ్య దాంపత్యోః కుమారస్య కుమార్తెస్యాః నయనస్మితా నామదేశ్యాః ఈశ్వర్ నామదేశ్యాః సహ కుటుంబస్య సమాంబవస్యాః శ్రీమానోద్భవస్యాః సురేష్ బాబు నామదేశ్య తద్ధర్మపత్నీ సమేతస్యాః భారతీ నామదేశ్య దాంపత్యోః కుమారస్యాః కుమారస్య కుమార్తెస్య మేఘనా స్నిగ్ధా నామదేశ్యాః హర్షిత్ సౌర్యా నామదేశ్యాః సహ కుటుంబస్య శ్రీనివాసరావు నామదేశ్య తద్ధర్మపత్నీ సమేతస్యాః పద్మా నామదేశ్యాః దాంపత్యోః జ్యేష్ఠకుమార్తెస్యాః త్రివేణి నామదేశ్య దాంపత్యోః కనిష్ఠకుమార్తెస్యాః సుకన్యా నామదేశ్యాః సహ. అనంతరం మీ పేరు, మీ పిల్లల పేర్లు
చక్కగా అమ్మవారితో చెప్పుకోండమ్మా. విడివాళ్ళు కూడా నమస్కారం చేసుకొని చెప్పుకోవచ్చు. నమస్కారం చేసుకొని మీ గోత్రము, యజమాని పేరు అనగా ముందు మీ భర్త పేరు, ఆ తర్వాత మీ పేరు, ఆ తర్వాత మీ పిల్లల పేర్లు చక్కగా ఒకరి తర్వాత ఒకరు అమ్మవారితో చెప్పుకోండి. వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకర్త్య ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం మమ జాతకర్త్య ఆదిత్యాది నవగ్రహ అత్యంత శుభఫల అవాప్యర్థం మమ జన్మ నక్షత్ర పూర్వక మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర దోష నివారణ స్తుత్యర్థం మమ జన్మరాశ్యా పూర్వక మమ నామరాశ్యా పూర్వక ఆగామి సకల సర్వవిధ రాశి సంబంధిత దోష నివారణ స్తుత్యర్థం మమ జాతకర్త్య సత్యర్థం ఆదిత్యాది నవగ్రహ అత్యంత శుభఫల అవాప్యర్థం మమ గృహస్థానే స్థిరనివాస యోగ్యత స్థిత్యర్థం సకల సర్వ సంబంధిత బాధ అవాప్యర్థం ఆయురారోగ్య అష్టైశ్వర్య ధనధాన్య భోగభాగ్ పుత్రికః పౌత్రః పౌత్రికః దోష నివారణ స్తుత్యర్థం సంపూర్ణ మహాసరస్వతి దివ్యానుగ్రహ ప్రసాద వ్యాపార విద్య ఉద్యోగ దినదిన అడగందే అమ్మైనా పెట్టదు అని చెప్పనంటారు. మరి మనం కోరందే ఆవిడ అనుగ్రహిస్తుందా? అందుకోసమని కొంచెం స్వరూప పోలేరమ్మ పరదేవత సంపూర్ణ కృప కటాక్ష వీక్షణ స్తుత్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప పోలేరమ్మ పరదేవత ప్రీత్యర్థం యథాశక్తి ద్విశతాధిక సంఖ్యాక అన్యోన్య సువాసిని సహాయేన యథాశక్తి లలిత సహస్రనామ పారాయణ పూర్వక విశేష కుంకుమ పూజాంచిత అహం కరిష్యే. తదనం పుష్ప యాగ పూజాంచిత అహం కరిష్యే. పూర్తవగానే మణి అయిన తర్వాత చివరిలో నివేదనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పండి. ఇక మంచి నీళ్ళు ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే దుర్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైతో సైతో సర్వే మా కలశే శ్రీనామదే రుద్రే రుహిజదే ముక్తే రజ్ఞేషు ముజ్జదే ఆభోమయజం సర్వం విశ్వాభూతాన్యపాత్రాన్నవాభావిశ్వాభోన్నమాభోం మృగమభత్సమ్రాడాభావిరాడాభత్సరాడాభా
సంధ్యా గుక్షాపో జ్యోతి గుక్షాపో ఆగే పరిఖ్యాత శ్రీ మహాగణాధిపతి పూజార్థాంధ్రదక్షేకారకాః కళశోదకేన యొక్క మూర్తి మీద మండపారాధన మీద కూడా కొచ్చుకొని నీళ్లు చల్లండి. స్థాపిత కలశాయాం సంప్రోక్ష్య అమ్మ యజమానస్సు మీద కొచ్చుకొని నీళ్లు చల్లుకోండి. పరిసరాయాం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రవా సర్వాస్తాంగతోపి వాః ప్రాణానేన దాస్తానముపశ్యపదేః శ్రీమన్మహాగణాధిపతయే నమః ప్రాతిష్ఠాపనం సమర్పయామి. తమలపాకుని స్వామి మీద తాకించేసి గ్లాసులో పెట్టేసేసి అక్షతలు ఉన్నాయి చూడండి అమ్మా. అక్షతలను 5 సార్లు గణపతి నమస్కారం చేసుకున్న తర్వాత చేతిలోకి ఒక పుష్పాన్ని తీసుకొని పట్టుకోండి అమ్మా. మనస్సులో ఓం గణపతయే నమః. కలిశారాధన చేసినటువంటి గ్లాసు మీద ఆ గ్లాసులో తమలపాకు తీసుకొని వినాయకుడి మీద 5 సార్లు నీళ్లు ప్రోక్షణ చేయండి. పుష్పాన్ని సమర్పయామి. పుష్పాన్ని గణపతి దగ్గర సమర్పించే నమస్కారం చేసుకోండమ్మా. మీకు ఇచ్చినటువంటి పూజ సామాగ్రిలో గంధం ఉంది కదా, ఆ గంధంలో కొంచెం నీళ్లు వేసి కలుపుకొని గణపతికి గంధాన్ని ప్రోక్షణ చేయండి. గంధాన్ని సమర్పించిన తర్వాత ఈ అక్షతలు చేతిలోకి తీసుకుని పట్టుకోండమ్మా. అక్షతలని గణపతి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి. మీకు పుష్పాలు ఏర్పాటు చేశాం కదా, నమః అని చెప్పినప్పుడు ఒక్కొక్క పుష్ప పుష్పం తీసుకొని కళ్ళకద్దుకొని గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. చేతులతో గణపతికి 5 సార్లు చూపించండి. సాధ్యం నీళ్లు చల్లాలి. స్వామి ఎదురుగా తాంబూలం పెట్టేసి కదా, ఆ తాంబూలం మీద కూడా ఒక్క నీళ్లు చల్లి శ్రీ గణేశాయ మంగళం. మహారాజు గణేష్ మహారాజు పార్వతీ పదగే హర హర మహాదేవ. సంఘానే సర్వకార్యేషు విఘ్నస్తస్య న ప్రదక్షిణం పదే పదే పాపకర్మాః పాపాత్మా ఆత్మప్రదక్షిణమస్కారహీనం భక్తిహీనం విఘ్ననాయక యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఆనేన ధ్యాన ఆవా సుప్రసన్న వరద భవతు. ఒకసారి స్వామికి సర్వగం హృతమే పాపం దుర్వాదు సప్రణాశనాః యజ్ఞేన జ్ఞాపయంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్.
అందుబాటులో పెట్టేసుకుంటామా. ముత్తైదువులకి మనం కంకణదారణ చేస్తాం కదా, ఆ కంకణాలకు పూజ చేసి ఆ కంకణాల రుచుకలు తీసుకొని కిందకెళ్తారు. అక్కడ కంకణదారణ పూర్తయ్యేలోపు మహాప్రాణప్రతిష్ఠాపనం తమలపాకులు తీసుకొని ఆ కంకణాల మీద బోర్డించి పట్టుకుంటున్నా. సింహాసనం సమర్పయామి. పుష్పాన్ని కళ్ళకద్దుకొని కంకణాల మీద పెట్టే సంస్కారం చేసుకుంటమ్మా. తమలపాకు తీసుకొని కంకణాల మీద 5 సార్లు నీళ్లు చల్లండి. హస్తయోగారీణ స్నానం సమర్పయామి. స్నానానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అనంతాయ నమః, ఓం ఆదిశేషాయ నమః, ఓం మణిరాజాయ నమః, ఓం ధరణీగర్భ సంభూతాయ నమః, దీక్షాకంకణ దేవతాయ నమః. నామ పూజాని సమర్పయామి. అగరబత్తిలు వెలిగించబడ్డమ్మా. మా పుష్పాలు కళ్ళకద్దుకొని కంకణాల మీద పెట్టి సంస్కారం చేసుకుంటాం. స్థాపిత దీపం సుందర్శయామి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీక్షాకంకణ దేవతాయ నమః. వసనార్థం కదలీఫల నైవేద్యాన్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ. ముఖమాసనార్థం తాంబూలాన్ని సమర్పయామి. తాంబూల శ్రవణానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శిరసాదిపాదపర్యంతాన్నామంతకర్పూరద్రవ్యం సమర్పయామి. నమస్కరోమి మాతా మహారాజ్ఞికి, విశ్వమాలిని మాతాకి, పూలేరమ్మ పరదేవతకు. గణదేవతాయ నమః. మంత్రపుష్పాన్ని సమర్పయామి. సర్వోపచార పూజా సమర్పయామి. సర్వోపచార పూజార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఒక పుష్పాన్ని వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు జరిపినప్పుడు ప్రత్యేకంగా ఆవిడ ఫోన్ చేసి తెచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వహణలో విజయలక్ష్మి గారికి తోడ్పడుతూ వారికి గురుతుల్యులై సలహాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా చక్కగా ఆ గైడెన్స్ లో ఇవాళ పూజ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాము. మరి వారికి మరొకసారి నమస్కారాలు. జై శ్రీరామ్. జనన మరణాది అశౌచ దోష నివారణ స్థిత్యర్థం దీక్ష ధారణం కరిష్యే. అక్షతల్ని చేతికి చేసేసేయండి. ఓం శతమానం భవతి శతాయ పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. దిం ధనధాన్య సమృద్ధిమే జనన మరణాది అశౌచ దోష నివారణ స్థిత్యర్థం దీక్ష ధారణం కరిష్యే. చేతిలో శ్రీనివాస్ గారు చేతిగా చేతికి పాలు మామూలు ఎంత పాదాలు పట్టుకోవాల్సిందిగా తీసుకు. కంకణదారణ చేయిస్తాను. ఈలోపు మండపారాధన జరుగుతూ ఉంటది. ఒక్కసారి నమస్కారం చేసుకొని నేను పలికించుకుంటామా. వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మా ఇంట్లో సత్యనారాయణ సమర్పణ జరుగుతుంది, లేదంటే పలానా వివాహం చేసి మా ఇంటికి వచ్చి మేము చేసేటువంటి కార్యక్రమాల బంధువులు లేకపోతే సందడేముంటుంది చెప్పండి. వాళ్ళు ఇస్తూనే ఉంటారు. మీరు నమస్కారం చేసుకుని నేను పలికేటువంటి మంత్రాన్ని పలుకుతూనే ఉండండి. ఈ మంత్రాలు ఇబ్బంది లేదు, పలకవసరం లేదు. లేదులేండి ఎందుకు వచ్చిన బాధ పలుకుతామంటే పలకండి. పలుకుతారా వస్తారా? 300 మంది లేరు కాబట్టి లేదు. ఉదయం సాయంత్రం టిఫిన్ చేసి మధ్యాహ్నం పూజా కార్యక్రమం పూర్తవగానే అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని ఇప్పుడు కంకణాలు సగం కంకణాలు రిటర్న్ వస్తాయి మాకు మళ్ళీ. అవునా? సూర్యగ్రహ చంద్రగ్రహ ఆవాహనం కరిష్యేత్తు. ఒక పుష్పాన్ని చేతిలోకి తీసుకొని పట్టుకోనం ప్రవక్ష్యామి. మమ పుత్ర పుత్రిక పీఠోప శాంతగే. ఓం గురుగ్రహాయ నమః. సాంఘాగే సాగిరాగే స్వాహాగే పూజయామి.
बृहस्पति ग्रह दक्षिण दिक्पागे बृहस्पति ग्रह प्रत्युदेवतमावाहयामि आवाहयामि बोधयामि शुक्र ग्रह आवाहनं करिष्येत् ఇప్పుడు పలికినటువంటి గురువు కన్నా ఈ శుక్రుడు ఇంకా గట్టిగా పలకాలి జాతకంలో ఈ శుక్రుడు అనుగ్రహిస్తేనే పెళ్లి రోజులు పుట్టినరోజులు వస్తూ ఉంటాయి కదా ఆ పెళ్లి రోజు పుట్టినరోజు వచ్చినప్పుడు మీరు అడిగినవి ఏమీ అనకుండా మీ భర్త మీకు కొనిపెడతారు లేదులే వంశీ గారు వాళ్ళు కొనిపెట్టేది ఏమో మేమే కొనుక్కుంటామంటారు ఆయన అలా మీరు అడగగానే కొనిపెట్టాలి ఎంత పెద్ద జరిగిన వడ్రాన్నము లేదంటే ఏం కావాలి అని అడిగినందుకు మా కూడా 3 లక్షల రూపాయలు వస్తూ పడింది ఫస్ట్ యానివర్సరీకి అప్పటి నుంచి ఏం అడగదలుచుకోవాలి ఇంతకుముందు నేను చెప్పించేమని కాదు నేను కూడా పెళ్ళి సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్ర ధ్యానం పత్ని పతి పీడోప శాంతయే ఓం శుక్రగ్రహాయ నమః सांघागे सायुधागे स्वाहनागे शक्तिगागे स्वरिवारागे शुक्रग्रहेणागत्या शुक्रामि बोधयामि गंगत्तेना श्रीश्वर आवाहनं करिष्येत् नमस्कारं చేసుకొని ఇది కూడా గట్టిగా పలకాలి కార్లు ఇలాంటి గత్యా శ్రీశ్వర ఆవాహయామి ఆవాహయామి బోధయామి శ్రీశ్వర గ్రహ ఆవనిపాగే శ్రీశ్వర గ్రహ దేవతమావాహయామి ఆవాహయామి బోధయామి శ్రీశ్వర గ్రహ దక్షిణ దిక్పాగే శ్రీశ్వర గ్రహ ప్రత్యద దేవతమావాహయామి ఆవాహయామి బోధయామి राहुग्रह आवाहनं करिष्येत् नमस्कार अरिष्टेत संप्राप्ते राहु पूजां च कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि मम चक्षु पीडोप शान्तये ओम राहुग्रहाय नमः सांघागे सायुधागे स्वाहनागे राहुग्रहमावाहयामि आवाहयामि बोधयामि राहुग्रहमावाहयामि राहुग्रहदेवतमावाहयामि आवाहयामि बोधयामि दक्षिणदिक्पागे राहुग्रह प्रत्युदेवतमावाहयामि आवाहयामि बोधयामि अरिष्टेतु संप्राप्ते केतु पूजां च कारयेत् केतुध्यानं प्रवक्ष्यामि मम ज्ञान अज्ञान पीडोप शान्तये ओम केतुग्रहाय नमः सांघागे सायुधागे पागे केतुग्रह प्रत्युदेवतमावाहयामि आवाहयामि बोधयामि गणेशादि पंचलोकपालक देवतावाहनं करिष्येत् कलशोत्सवस्य पमगे मनस्पदार सन्नन्नोदरस्ते दसाधनो सांघागे सायुधागे स्वाहनागे शक्तिगागे स्वरिवारागे गणपतिं लोकपालकमावाहयामि आवाहयामि बोधयामि ओम नमस्ते स्तवकान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरभ्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सांघागे वाहनं करिष्येत् पुष्पाल चित्रों की सुगंधानासिके पादोवदनं धर्मदारिणीः पुष्पञ्जबिन्दिकादेव्या ग्रीवं सौपुत्रिका ददाः अशोकवासिनी चेतोद्भवाहो वज्रधारिणी हृदयं ललिता देवी उदरं सिंहवाहिनी कटिं भगवते देवी भावराव्यवासुनी महाबले गङ्गे ते पादो भूतलवासिनी एवं स्थिता देवी त्वां त्रैलोक्यः रक्षणात्मिकाः रक्षमां सर्वगात्रे लक्ष्मी महासरस्वती स्वरूप పోలేరమ్మ పరదేవత లలితా స్వరూపేణ కలిశం దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటామా తమలపాకుని కలిశం మీద బోర్నించి పట్టుకోండి లలితా స్వరూప పోలేరమ్మ పరదేవతాయే నమః ప్రాణప్రతిష్ఠాపనం సమర్పయామి స్థిరా భవ నమస్కారం చేసుకుంటామా తమలపాకు తీసుకొని కలిశం మీద 5 సార్లు నీళ్లు చల్లండి హస్తయోః సమర్పయామి సమయామి ఆనుష్ఠాపయామి
స్నానం సమర్పయామి స్నానానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. విజయలక్ష్మి గారు అమ్మవారికి పెట్టడానికి పట్టు చీరలు తీసుకొచ్చారు కదా, అది చేతిలోకి తీసుకొని పట్టుకుంటే తదంగత్వేన వస్త్రాన్ సుమంగళగరవ్యపూర్వక వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తారా, కింద పెట్టేసుకుంటారా లేకపోతే పుష్పాన్ని సమర్పయామి. ఆ పుష్పాన్ని కలుషం దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటమ్మా. మీకు ఇచ్చినటువంటి పూజ సామాగ్రిలో గంధం ఉంది కదా, గంధం దేవి గృహేణ సుమనోహరి సుగంధ పరిమళ భరిత శ్రీచందన గంధం ధారయామి. ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయామి. ఓం కాళియే నమః వరో పూజయామి. ఓం సర్వర్షి భక్తి విరక్తిదాయే నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయే నమః జగనం పూజయామి. ఓం గంభీర నాభాయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయే నమః వదనం పూజయామి. ఓం కౌమార్యే నమః హృదయం పూజయామి. ఓం మదలోకమాత్రే నమః. మరలా పుష్పాలతోనే అర్చన చేస్తూ ఉంటాడమ్మా. ఓం మహాగౌర్యే నమః. ఓం చండికాయే నమః. ఓం సర్వలోకేశ్వరే నమః. ఓం సర్వకర్మఫలప్రదాయే నమః. ఓం సర్వదేవతమయే నమః. ఓం పుణ్యాయే నమః. ఓం దేవయోనయే నమః. ఓం పత్నికాయే నమః. ఓం భూతమాప్తే నమః. ఓం నిత్యానందన్యే నమః. ఓం హరాయే నమః. ఓం ఫలాయే నమః. నమో నమః. నానావిధ పరిమళ విశేష పుష్పపూజాని సమర్పయామి. నానాగంధైశ్చ సంగతః ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. దీపారాధన రెండు చేతులతో 5 సార్లు అమ్మవారికి చూపించండి అమ్మా. సాయ పరమాత్మనే దీపం సందర్శయామి. ధూపదీపాన్నంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం చూపించిన అమ్మవారికి. ఓం భూర్భువః తత్పురుషర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప భూలేరమ్మ దేవతాయే నమః. విశేష నైవేద్యాన్ని రెండు చేతులతో ఆ నైవేద్యాన్ని 5 సార్లు అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. సమర్పయామి. తమలపాకు తీసుకొని కలుషం మీద 3 సార్లు నీళ్లుతుందండి. సమర్పయామి. కలుషం దగ్గర తాంబూల చూర్ణసాయుక్తాం తామాని పరికల్పయామి. తాంబూల సర్వానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భజంత్రీలు కట్టిపోయడం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే నారాయణే నమోస్తుతే. సుమంగళాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప ఓం దేవతాయే నమః. శిరసాది పాదపర్యంతాం నానందయత్రోర నిత్యమంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరే శుద్ధ ఆగమనీయం సమర్పయామి. నమస్కరోమి. వినపట్టలేదు. జగదంబ విశ్వమాలిని మాతాకి భగవతి పూర్ణమ్మ పరదేవతకు నమః. పార్వతీ పదయో హర హర మహాదేవ. పైకి లేచి కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకుని ఒక్కసారి నేను పలికే మంత్రాన్ని పలకంటమ్మా. పరమేశ్వరి పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అపరాధ సహస్రాణి
క్రియంతే అహర్నిశం మయా దాసోయ మితిమాం మత్వ క్షమస్వశ్రీ పోలేరమ్మ పరదేవత మహాకాళి మహ్మీ పోలేరమ్మ పరదేవత సుప్రీత సుప్రసన్న కోరికలమైన ఉంటే చక్కగా అమ్మవారితో చెప్పుకుంటమ్మా. మేడం గారు చేతిలో పట్టుకుంటారు శ్రీచక్రం. యువ గారు వాళ్ళు ఫలాభిషేకం చేస్తూ ఉంటారు. కంకణదానం చేస్తాం. మైకు రాసి నేను వాక్ చేస్తాను. మైకు కాబట్టి అక్షతలను ఎడమ చేతిలోకి మార్చుకో. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మీ దగ్గర కంకణం ఉంది కదా అర్పిస్తాం. అందుకు వాళ్ళందరూ కూడా అన్ని రంగాలలో విద్యపరంగా, ఉద్యోగపరంగా, వివాహం పరంగా సహనం అంటే డబ్బు అవునా? అటువంటి అయినా చేసుకోకయ్యా బాధపడలే, చేసుకుని బాధపడుతున్నామంటే వెళ్ళేటప్పుడు మీరు తిరణాలకు సంబంధించినటువంటి డేట్లు వేసి క్యాలెండర్ కొట్టించాం. మళ్ళీ మా అమ్మవారిని మర్చిపోతే ఎలాగా? అందుకోసమని ఆవిడ కూడా కుటుంబలాగా క్యాలెండర్ కొట్టించాం. ఆ క్యాలెండర్లో కూడా చక్కగా మీకు ఇస్తాం. తీసుకెళ్ళి తప్పనిసరిగా మరలా లక్ష్మణపూడి పూజకి తిరణాలకి రావాలి. వచ్చినప్పుడు కొంచెం నా గురించి కూడా అమ్మవారితో చెప్పండి. అదేమిట్రా బాబు, ఆ లలిత సహస్రనామంలో ఉన్నదే ఒక స్త్రీ యొక్క దివ్యత్వాన్ని గురించి చెప్పింది. ఆడవాళ్ళు ఎప్పుడు లలిత సహస్రనామం చదవచ్చా, చదవకూడదు అని ఎక్కడా లేదు. లలిత సహస్రనామం ఫలశ్రుతి కనుక మీరు చూసినట్టయితే ఎవరైతే ఈ లలిత సహస్రనామం చదువుతారో వాళ్ళకి ఈ అనుగ్రహాలు కలుగుతాయని ఉన్నది. కాబట్టి సువాసనలు కాని వారు చదవకూడదని ఎక్కడా లేదు. ఇవాళ మనం సువాసనలే చేయాలని అర్థం కాదు. దానికి సువాసనలు చేసినట్టయితే వాళ్ళు చాలా పనుల్లో ఉంటారు కదా, వీలు కల్పించుకుని చేసినట్టయితే ఆనందపడుతుంది అని అర్థం. అంతే తప్ప సువాసనలు కాని వాళ్ళు చేయకూడదని కాదు. ఆ సంవత్సరం అంతా గుళ్ళకి వెళ్ళరు కొన్ని చోట్ల. అది కూడా కరెక్ట్ కాదు. మనకి ఎప్పుడైతే పెదకర్మ అయిపోతుందో ఇళ్లలో అయిపోయిన తర్వాత ఆ ఇంటికి వచ్చినటువంటి పురోహితులు ఇంటిని సంప్రోక్షణ చేస్తారు. సంప్రోక్షణ చేసి రేపటి నుంచి మీ విద్యుక్త ధర్మాలన్నీ కూడా మీరు నిర్వహించవచ్చు అని. ఆ విద్యుక్త ధర్మాలు ఏమిటంటే గుడికి వెళ్ళడం, గుడి పూజలు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సంవత్సరం దాకా పూజలు చేయకూడదు. అది మనకి తలగొట్టుకుని మీరు టీవీలో చూసినట్టయితే పాపం ఆ గరికబాటు అయినా తలగొట్టుకుని చెప్తున్నారు, అరే బాబు ఇది కరెక్ట్ కాదురా, మీరు చాలా చేయమోకండి అని. తర్వాత అలా డిస్క్రిమినేట్ చేయడం తప్పు. స్త్రీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం విడిగా చూడకూడదు. వాళ్ళు అన్ని పూజలకి అర్హులే. జాతరే అంతా మగాన్ని ప్రతిమావన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు, వాళ్ళు, వీళ్ళు అని మనం క్రియేట్ చేసుకున్నాం. అది సంబంధం లేదు. ఎవరైనా ఆర్తితో తప్పక గుడికి వెళ్ళాలి. నాకు అక్కడ బళ్ళారిలో బాలాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా మా ఆశ్రమం ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక అమ్మాయి నిండు నెలలు వేసుకుని ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేది. మాకు భయం, సంస్కారం రావాలి. ఆ సంస్కారం మన గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసినప్పుడే వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. గర్భిణీ స్త్రీలు శుభ్రంగా గుడికి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని లేదు. అలాగే ఇంట్లో ఔషధ్యం అయిపోయిన తర్వాత సంవత్సరం దాకా గుడికి వెళ్ళకూడదు అన్నది. ఈ విధాలన్నీ కూడా మన మనసుకి పట్టించుకోండి. చాలా చాలా కొంతమంది చదువుతున్నారు, పూజ చేయటం లేదు. శ్రీమన్నగర నాయక చింతామణి పంచ బ్రహ్మాసన
వధోయుక్త శక్తి సేనా సమన్విత బండ సైన్య వధోయుక్త సంస్కృత వైభవ